జై శ్రీరామ్, జై బజరంగబలి. మన సనాతన హైందవ ధర్మం అంటే సనాతన హిందూ ధర్మం అని చెప్తున్నాం మనం. సనాతనము అంటే ఎన్నో లక్షల వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటిది మన హిందూ ధర్మం, సనాతన హైందవ ధర్మము. ఇది అందరికీ తెలిసిందే. కానీ మనకి ఇక్కడ ఎంతోమంది దేవతలు, ముక్కోటి దేవతలు అన్నాం మనం. ముక్కోటి దేవతలు ఎవరి నమ్మకాన్ని బట్టి ఆ దైవాన్ని మనం ఆరాధన చేస్తూ ఉన్నాం. కొంతమందికి శివుడు అంటే ఇష్టం, శివుడి మీదే ఉంటుంది మనసు, ఎప్పుడు శివస్మరణే చేస్తాడు, శివాలయాలు కట్టిస్తాడు, లేకపోతే శివుడి గుడికి వెళ్తాడు నిత్యం, శివుడి పేరు మీద కార్యక్రమాలు చేసుకుంటాడు, అది అతనికి ఇష్టం. అది అలాగే ఆంజనేయ స్వామి అంటే ఇష్టమైన వాళ్ళు ఉంటారు. ఆయన ప్రతిరోజు ఆంజనేయ స్వామి గుడికి వెళ్తాడు, ఆంజనేయ స్వామి కీర్తనలు పాడుకుంటాడు, హనుమాన్ చాలీసా ప్రార్థన చేసుకుంటాడు, ఆంజనేయ స్వామి నిరంతరము ధ్యానం చేసుకుంటాడు. అతని నమ్మకం, అతని ఇష్టం అది. అలాగే విష్ణుమూర్తి అంటే కొంతమందికి ఇష్టం, ఆయన స్మరణ చేసుకుంటారు, నిత్యం విష్ణు సహస్రనామం వినటం, వైష్ణవ దేవాలయాలకు వెళ్ళడం, ఎన్నో మంచి సమాజానికి ఉపయోగపడే పనులు చేయడం చేస్తూ ఉంటారు. ఇలాగే గురువారం, శుక్రవారం అమ్మవారి ఇష్టం, శనివారం వెంకటేశ్వర స్వామి ఇష్టం, ఆదివారం సూర్య భగవానుడు అంటారు. ఇలాగా మనకి ఈ హిందూ ధర్మంలో ఈ సనాతన హైందవ ధర్మం అని చెప్పుకుంటున్నాం కదా మనం. ఈ సనాతన హైందవ ధర్మంలో ఎన్నో వేల లక్షల సంవత్సరాల చరిత్ర కలిగిందని కూడా చెప్తున్నాం కదా మనం. మన భారతదేశంలో ఎన్నో కులాలు, ఎన్నో మతాలు ఉన్నాయి. కానీ అతి పురాతనమైనటువంటిది మన హైందవ ధర్మం. చాలా గొప్పది మన హిందూ ధర్మం. హిందువుగా పుట్టినందుకు గర్వించు అని చెప్తూ ఉంటారు మనకి. హిందువుగా పుట్టినందుకు గర్వంగా ఉండు అని, అంటే పుణ్యం, భగవంతుడికి కృతజ్ఞత చెప్పుకో హిందువుగా పుట్టించినందుకు, మరుజన్మ ఉంటే మన హిందువుగానే పుట్టించు అని అనుకుంటూ ఉంటాం మన హిందువులు అందరం కూడా. అంతటి గొప్ప విలువలు కలిగినది, సనాతనమైనది, ఎన్నో విలువలతో కూడినది, శాస్త్రబద్ధమైనది మన హైందవ ధర్మం. ఆది శంకరాచార్యులు ఉన్నారు, మనకు అందరికీ తెలుసు స్వామి. ఆయన మహామహిమాన్వితమైనటువంటి పరమేశ్వరి అంశగా చూస్తాం మనం. పరమేశ్వరుడు యొక్క అంశ. కేరళలో కాలడి గ్రామంలో జన్మించారు ఆది శంకరాచార్యులు వారు. ఆ తల్లికి సంతానం లేకపోతే శివుని ప్రార్థన చేస్తే శివప్రసాదంగా ఆది శంకరాచార్యులు వారు జన్మించారు మనకి. ఆయన జన్మించడం భారతదేశానికి గొప్ప వరం, హిందూ ధర్మానికి గొప్ప వరం. ఆయన సాక్షాత్తు ఈశ్వరుడే, ఆయన సాక్షాత్తు పరమేశ్వరుడే. ఆ విషయం కూడా మనందరికీ తెలుసు. ఆయన భారతదేశం అంతటా కాలినడకన పర్యటన చేసి, ఆసేతు హిమాచల పర్యంతం పర్యటన చేసి హిందూ ధర్మాన్ని, అప్పుడు ముస్లిముల పరిపాలనలో ఉన్నప్పుడు హిందూ ధర్మం పతనమైపోతుందేమో అని భయపడుతున్న సమయంలో ఆది శంకరాచార్యులు వారు, రామానుజాచార్యులు, ఆ తర్వాత కాలంలో మధ్వాచార్యులు, ఇట్లా ఒకరి తర్వాత ఒకరు ఈ హిందూ ధర్మాన్ని భుజానెత్తుకుని వారు ఒక్కొక్కరు ఒక్కొక్క సమయంలో జన్మించిన వారు, ఆ మహానీయులు, ఆ మహామహిమాన్వితులు ఈ ఆది శంకరాచార్యుల వారు, రామానుజాచార్యుల వారు, మధ్వాచార్యుల వారు కూడా ఒకే కాలాన్ని కాకుండా ఒకరి తర్వాత ఒకరు జన్మించి వారి సిద్ధాంతాలని ప్రచారం చేశారు. స్వార్థం కోసం కాకుండా అనేది ఇక్కడ ముఖ్యమైన అంశం అండి. ఇక్కడ ఎవరి స్వార్థము చూసుకోలేదు ఆయన. వాళ్ళు సమాజానికి మేలు చేయాలని ఉద్భవించారు వారు. కారణ జన్ములు వాళ్ళు భారతదేశం అంతటా పర్యటించి ఎన్నో మఠాలు స్థాపించి, ఎన్నో విలువలతో కూడిన మఠాలను స్థాపించి, ఎన్నో వేల సంవత్సరాలైంది ఆ మఠాలను స్థాపించి. ఆది శంకరాచార్యులు వారంటే దాదాపు 2000 సంవత్సరాల క్రితం విషయం ఇది. అయినా కూడా మనం ఇన్ని వేల సంవత్సరాలు గడిచిపోయినా కూడా నేడు మనం చెప్తున్నాము అంటే ఆయన ఎంతటి మహనీయుడు, ఎంతటి మహిమాన్వితుడు ఆది శంకరాచార్యులు వారు. ఎన్నో దేవాలయాలు సందర్శించి, జీర్ణమైనటువంటి హిందూ దేవాలయాన్ని పునరుద్ధరించి, శ్రీచక్ర ప్రతిష్టాపనలు చేసి, వాటికి మహిమను కలిగించి, ఆ దేవాలయాలకి భక్తుల రాకను పెంచే విధంగా ఆయన శ్రీచక్ర ప్రతిష్ఠ చేసి
ఎన్నో చేశారు ఆయన. అందరికీ తెలిసిన విషయమే. ప్రతి హిందువుకి కూడా ఆది శంకరాచార్యుల వారు ఏం చేశారు? 4 పక్కల 4 దిక్కుల 4 మఠాలను స్థాపించారు. అక్కడ పారంపర్యంగా ఒకరి తర్వాత ఒకరు ఇప్పటికీ కూడా కొనసాగుతూనే ఉన్నారు పీఠాధిపతులు. అక్కడ 4 పక్కల 4 దిక్కుల భారతదేశానికి తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాలలో 4 పీఠాలను స్థాపించి అద్భుతంగా వెలుగుతున్నాయి ఇప్పుడు అవి. ఎక్కడా చెక్కు చెదరకుండా ఒకరి తర్వాత ఒకరు పీఠాధిపతులు, మఠాధిపతులు వస్తున్నారు, చక్కగా వస్తున్నారు, వారి వారి కార్యాలను చేసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కొంతమంది మనకి దత్తావతారాలు తెలుసు. దత్తాత్రేయుడు ఆయన గురువు, సద్గురువుగా మనం చూస్తాం. అంటే త్రిమూర్తి స్వరూపమే ఆయన. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపమే దత్తాత్రేయుడు. మనకు అందరికీ తెలుసు. హిందూ ధర్మంలో దత్తుడు అంటే గురువు, సద్గురువు కింద చూస్తాము. ఈ పరిస్థితుల్లో దత్తాత్రేయుడు వారి వారి అంశాల ద్వారా ఒక 5గురు దత్తాత్రేయుడు అంశాలుగా భావించి మనం పూజిస్తున్నాం. అందరికీ తెలుసు వారు కూడా. కాబట్టి ఈ పరంపరలో ఎక్కడైతే మనం ఈ దత్తావతారాలుగా భావిస్తూ శ్రీపాద వల్లభులు, నృసింహ సరస్వతి, మాణిక్య ప్రభువు, అలాగే స్వామి సమర్థ, షిరిడీ సాయి అని చెప్తున్నాం. 5గురు అవతారాలు వచ్చినాయని చెప్తున్నాం మనం. ఈ 5 అవతారాలని మనం గతంలో అయిపోయినవి, ప్రజెంట్ ఇప్పుడు ఎవరూ లేరు. వారి వారి మహిమలే ఉన్నాయి. వారు భౌతికంగా లేకపోయినా కూడా వారి మహిమలని చాటుతూనే ఉన్నారు భక్తుల యందు. వారి వారి నమ్మకాలతో భక్తులు ఆయా ప్రదేశాలకు వెళుతున్నారు, చక్కగా దర్శనం చేసుకుంటున్నారు, అక్కడ ఉంటున్నారు, వారి సచ్చరిత్రలు చదువుకుంటున్నారు, వస్తున్నారు, గురుచరిత్ర పారాయణ చేసుకుంటున్నారు, గాణగాపూర్ వెళుతున్నారు, చక్కగా గురుచరిత్ర పారాయణం చేసుకుంటున్నారు, సద్గురువుని సేవించుకుంటున్నారు, వస్తున్నారు. అలాగే అప్పుడు చెప్పినటువంటి ఆ పరంపరలో ఆఖరివాడుగా మనం షిరిడీ సాయిని చెప్పుకున్నాం. మనం దాదాపుగా 1836 సంవత్సరంలో జన్మించినటువంటి సాయిబాబా షిరిడీ సాయిబాబా అంటాం మనం. షిరిడీలో ఉన్నారు కాబట్టి షిరిడీ సాయిబాబా. మనకందరికీ తెలుసు, సచ్చరిత్ర చదివిన వాళ్ళందరికీ కూడా, సాయి భక్తులందరికీ కూడా ఆయన యొక్క లీలలు, ఆయన యొక్క చరిత్ర అందరికీ తెలుసు. సుమారుగా 1836లో జన్మించారు, 1918లో మహాసమాధి చెందారు అని అందరికీ తెలుసు. ఈ పరిస్థితుల్లో ఆయన ఎంతో నిరాడంబరంగా, సాయిబాబా నిరాడంబరంగా బతికాడు. ఆయన వస్త్రధారణ ఎలా ఉందంటే కఫిని, ఒక పెద్ద లాల్చీ లాంటిది, అంటే తలకి గుడ్డ కట్టుకొని ఒక లాల్చీ లాంటిది పైనుంచి కింద వరకు ఒకటి వేసుకొని, ఒక రేకు డబ్బా, ఒక సటకా చేతిలో తీసుకొని ఆయన అతి నిరాడంబరంగా బ్రతికాడు. ఆయన ఎటువంటి స్వార్థము లేకుండా, ఎటువంటి ఆడంబరములు లేకుండా బ్రతికాడు అని మనకి చరిత్రలో రాసి ఉన్నాయి. సచ్చరిత్రలో మనం చదువుతున్నాం. మనం సంస్థాన్, షిరిడీ సంస్థాన్ అనే ఒక సంస్థానం నెలకొల్పారు. బాబాగారు ఉన్నప్పుడే సంస్థానం మొదలైంది. అదే తర్వాత పారంపర్యంగా కొనసాగుతూ ఉంది నేటికి. ఆయన ఎవరిని కూడా నా దగ్గరికి రండి, మీరు నన్ను పూజ చేయండి, నేను దేవుణ్ణి అని ఎవరితో చెప్పలేదు. అసలు ఎటువంటి సాక్ష్యాలు కూడా లేవు. నేను దేవుణ్ణి, నాకు పూజ చేయండి, మీరు మీరు ఆరాధన చేయండి అని చెప్పలేదు. నేను దేవుణ్ణి ఎక్కడా మనకి కనపడదు. నేను ఆ భగవంతుడికి సేవకుడిని అని చెప్పుకునేవాడు ఆయన. మీరు దేవుడు బాబా అని అంటే భక్తులందరూ కూడా నేను దేవుణ్ణి కాదు, నేను ఆ పరమాత్మ యొక్క సేవకుడిని అని చెప్పుకున్నాడు. అంటే అతి నిరాడంబరుడు ఆయన, అతి నిరాడంబరుడు. ఎటువంటి పట్టు వస్త్రాలు ధరించలేదు, ఎటువంటి సెంట్లు కొట్టుకోలేదు, ఆడంబరాలు లేవు, ఎటువంటి కార్లలో తిరగలేదు, ఎటువంటి భేషజాలకి పోలేదు. ఆయన అతి 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 నిరాడంబరుడు ఆయన సాయిబాబా. ఆయన ఏం చేశాడు? ఆయన స్వార్థం కోసం ఏమీ చేయలేదు. ఆయన ఏమన్నా దాచుకున్నాడా డబ్బు? ఏమీ లేదు. ఆయన ఏమన్నా వెనకాల ఏమన్నా నిధులు ఏర్పాటు చేసుకున్నాడా? ఏమీ లేదు. ఆయనకంటూ పొద్దున తీసుకున్న డబ్బులు సాయంత్రానికి అందరికీ పనిచేసి మామూలు పకీరుగా మిగిలాడు. ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏమిటంటే, ఇప్పుడు దేవుడు అన్నాం. దేవుడు అంటే అర్థం ఏమిటో మీకు అందరికీ తెలుసు. దేవుడు అని ఎవరంటాం మనం? ఆపదలో ఆదుకున్నవాడు దేవుడు అంటాం. దేవుడు లాంటి వాడు అండి, సమయానికి వచ్చి దేవుడిలాగా కాపాడాడు అంటాం. అంటే మనిషిని మనం దేవుడిగా భావిస్తాం. మనం ఎవరన్నా చాలా కష్టాల్లో ఉన్నాం, ఎవరైనా వచ్చి అనుకోకుండా వచ్చి మనకి సహాయం చేసి ఆ కష్టం నుంచి బయటపడేసి వెళ్ళిపోయారనుకోండి, ఏమంటాం మనం? దేవుడిలాగా వచ్చి వెళ్ళాడండి, అసలు ఎవరు వచ్చి ఎప్పుడు ఎలా వచ్చాడో ఎలా వెళ్ళాడో తెలియదు, అసలు ఆయన దేవుడిలాగా వచ్చి వెళ్ళాడు, నన్ను కాపాడాడు అంటాం. దేవుడు అంటాం మనం. ఎందుకంటాం దేవుడు అంటే మన కష్టాన్ని నుంచి బయటపడేశాడు కాబట్టి ఆ కృతజ్ఞతాభావంతో దేవుడిగా భావిస్తాం మనం.
నిజానికి ఆ మనిషిగా వచ్చిన వాడు దేవుడు కాదు. కానీ మనం ఏమంటాం, మనం దేవుడిగా లాగా వచ్చి మమ్మల్ని కాపాడాడండి, లేకపోతే మేము ఎన్నో కష్టాలు పడి ఇబ్బందులు పడిపోయి ఏమైపోయే వాళ్ళమో, మా కుటుంబం ఏమైపోయేదో అని బాధపడతాం. ఒకరు తీవ్ర అనారోగ్యంతో ఉన్నారు, అనుకోకుండా ఎవరైనా వచ్చి ధన సహాయం చేసి ఎంత ఖర్చు అవుతుందో అంత ఖర్చు పెట్టి రోగం బాగు చేయించి పంపించారనుకో ఆరోగ్యంగా, వాళ్ళని ఏమంటాం మనం, దేవుడు అండి మీరు అని కాళ్ళకి దండం పెడతాం మనం. అటువంటి పరిస్థితులు మనం దేవుడు అనే పదాన్ని వాడుతూ ఉంటాం ప్రతి చోట. ఎవరిని దేవుడు అంటామో ఇప్పుడు మనం చెప్పాము. దేవుడులాగా వచ్చి కాపాడాడండి, దేవుడిలాగా సహాయం చేశాడు అంటాం. లేకపోతే మనిషిలాగా వచ్చి సహాయం చేశాడండి అనం మనం గమనించే ఉంటారు చాలామంది. ఇది మనకు మనిషిలాగా వచ్చాడు సహాయం చేశాడండి అనం మనం. ఎలా ఉంటాం, దేవుడిలాగా వచ్చి మనకి నా కష్టం నుంచి బయటపడేశాడండి, లేకపోతే నా జీవితం ఏమైపోయేదో, నా కుటుంబం ఏమైపోయేదో అనుకుంటాం. కాబట్టి వర్కర్కి వాళ్ళు మించిన సహాయం, వారు ఊహించని సహాయం చేస్తే మనం దేవుడు అంటాం. ఇప్పుడు షిరిడి సాయిబాబా గారు, ఆయన ఎప్పుడు సంగతో 1836 అంటే దాదాపుగా ఎప్పటివాడు, ఇది 2026, ఎప్పటివాడు, ఎన్ని వందల సంవత్సరాలు అయింది ఇప్పటికీ. ఆయన ఎంతకాలం బ్రతుకున్నాడు, ఆయన ఏం చేశాడు, బ్రతుకున్నప్పుడు ఆయన ఏం చేశాడు, ఎవరి స్వార్థం, ఆయన స్వార్థం చూసుకున్నాడా, లేకపోతే ఎవరికన్నా వాళ్ళకి వీళ్ళకి మతాలకి కులాలకి చిచ్చు పెట్టాడా, లేకపోతే ఎవరి డబ్బులన్నా లాక్కున్నాడా, ఎవరి ఆస్తులన్నా కబ్జా చేశాడా, ఎవరికన్నా తప్పుడు సలహాలు ఏమైనా చెప్పాడా బాబా? ఎవరికి చెప్పినట్టు మరి చరిత్రలో తెలియదు, మనం చూడలేదుగా. మనం డైరెక్ట్గా బాబాని ఎవ్వరూ చూడలేదు. ఈ కాలంలో పుట్టిన వాళ్ళు 1918 తర్వాత పుట్టిన వారికి ఎవరికీ తెలియదు బాబా రూపం. అంతకుముందు పుట్టిన వారు బాబాని చూశారు, డైరెక్ట్గా చూశారు ఆయన్ని. బాబా ఎలా ఉన్నాడు, అతి నిరాడంబరంగా ఉండేవాడు, చిరిగిపోయిన వస్త్రాలు కట్టుకునేవాడు, అతి సామాన్యంగా జీవించాడు, నిరాడంబరుడు, నిస్వార్థపరుడు, ఎటువంటి ప్రలోభాలు లేవు ఆయనకి, ఎటువంటి ఆశలు లేవు, కోరికలు లేవు, డబ్బు దాచుకుందామనే కోరిక లేదు, సమాజానికి సేవ చేద్దాం, ఎప్పుడు కూడా పేదల ఎడ సానుభూతిగా ఉండేవాడు ఆయన, నిరుపేదల ఎడ సానుభూతిగా ఉండేవాడు, ఎప్పుడు కూడా పేదలకి హీన స్థితిలో ఉన్నవాళ్ళని ఆదరించి హక్కును చేర్చుకొని వాళ్ళకి అన్నదానం చేస్తూ, వాళ్ళకి ఏదైనా అవసరమైతే ధన సహాయం చేస్తూ వాళ్ళని హక్కును చేర్చుకొని వాళ్ళకి ధైర్యం చెప్పి, కొంతమందికి అయితే రోగాలను కూడా పోగొట్టాడు, అనేక రోగాలను పోగొట్టాడు అని చెప్తున్నారు, చరిత్ర చెప్తుంది. ఆయనకి ఎన్నో మహిమలు ఉన్నాయి, ఖండయోగ సాధన ఉంది, అలాగే ఎన్నో గొప్ప సాధనలు ఉన్నాయి ఆయన దగ్గర అని మనకి చరిత్ర చెప్తుంది. సచ్చరిత్రలో రాసి ఉన్నది, సంస్థాన బుక్లో రాశారు. కొంతమంది యోగులు లేకపోతే కొంతమంది ఆయన యొక్క అనుచరులు, బాబా గారు ఉన్నటప్పుడు లేకపోతే వారిని ఫాలో అయ్యేవాళ్ళు వారు రాసినటువంటి పుస్తకాల్లో ఏముందంటే, సచ్చరిత్రలో బాబా భక్తుడిగా ఉన్నవాడు దాన్ని విశ్వసిస్తాడు. బాబా అంటే దేవుడిలాగా అందరికీ సహాయం చేశాడు, అందరికీ ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆయన ఆదుకున్నాడు, అందరినీ ఆయన కష్టాల నుంచి బయటపడేశాడు, హిందువులను ముస్లింలని తన్నుకోవద్దని చెప్పాడు, అందరూ ఒకటే నాయన, ఎవరు తన్నుకోవద్దు, అందరూ కలిసి ఉంటేనే సంతోషం అన్నాడు తప్ప మీరు తన్నుకుంటే నాయన, మీరు అందరూ కొట్టుకుంటే నాకు ఆనందం అని ఎవరికీ చెప్పలేదు. లేకపోతే ఒక పీఠాధిపతిని పిలిచి పీఠాధిపతి అంటే గొప్పవాడు, లేక మిగతా వాళ్ళందరూ ఆ సన్నాసులు అని చెప్పలేదు. ఆయన అందరినీ సమాన దృష్టితోనే చూశాడు. ఆయన సాయిబాబా, షిరిడి సాయిబాబా, ఆయన ఎవరి ఆస్తులు పాస్తులు కోరలేదు, సమదృష్టితోనే చూశాడు. కాకపోతే అంటే నమ్మకాలు, ఎవరి నమ్మకం వాళ్ళదండి. ఇప్పుడు కొంతమంది సాయిబాబా భక్తులు ఉంటారు, వారికి నమ్మకం, అది నమ్మకం మనకి వాక్ స్వాతంత్రం ఉన్నట్టుగానే భక్తిలో కూడా స్వాతంత్రం ఉంది. ఎవరి ఇష్టమైన వాళ్ళు ఆ గుడికి వెళ్తారు, ఆ దైవాన్ని కొలుచుకుంటారు, లేకపోతే వాళ్ళ అనుసరిస్తుంటారు. ఇప్పుడు బాబా గారికి గుడికి వెళ్తూ ఉంటారు భక్తులు, వాళ్ళ మనోభావాల్ని దెబ్బతీయకుండా మాట్లాడుకోవాల్సినటువంటి బాధ్యత ఈ స్వామీజీలకి, పీఠాధిపతులకి, లేకపోతే సమాజంలో పెద్దలకి ఉంది అని నా ఉద్దేశం అండి. కాబట్టి ఎవరిని ఎవరు దూషించుకోకుండా సంయమనంతో ఉంటే మన హిందూ ధర్మం ఇంకా గొప్పగా వెళ్తుంది. హిందూ ధర్మంలో ఉన్నవాళ్లే కొంతమంది ఒకరినొకరు దూషించుకుంటూ, ఒకరినొకరు తిట్టుకుంటూ, ఒకరినొకరు తప్పుగా మాట్లాడుకుంటూ ఉండడం వల్ల జనాలు కన్ఫ్యూజ్ అవుతున్నారు, భక్తులు కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతున్నారు. ఏ స్వామీజీ అయితే మనం పీఠాధిపతిని అయితే మనం నమ్ముకుని మనం ఆయన దగ్గరికి వెళ్ళి ప్రతి సంవత్సరం దర్శనం చేసుకుని వస్తున్నామో, ఆ పీఠాధిపతులు వాళ్ళు ఏం చేసుకుంటున్నారంటే ఒకళ్ళొకళ్ళు పబ్లిక్ అయిపోయి ఒకళ్ళొకళ్ళు దూషణ చేసుకోవడం అనేది ఇంకా దారుణంగా అనిపిస్తుంది ఇక్కడ. అది ఎలా ఉండాలి అంటే, వాళ్ళు అసలు వారికి నీకు కుదిరితే సమాజానికి సేవ చేయాలి,
పేదలకి సహాయం చేయాలి, లేకపోతే పెద్ద పెద్ద రోగాలు తగ్గని రోగాలకి ఆపరేషన్స్ ఫ్రీగా ఆపరేషన్ చేయించాలి, లేకపోతే కొన్ని కుగ్రామాలను దత్తత తీసుకొని, లేకపోతే అతి హీన స్థితిలో ఉన్న వాళ్ళని హక్కును చేర్చుకొని వాళ్ళని పోషిస్తూ లేకపోతే వాళ్ళని కాపాడుతూ అనుక్షణం ఉన్న వాళ్ళని ఉండేవాళ్ళు మాత్రమే మాట్లాడటానికి అర్హత ఉంది. కొత్తగా కూర్చుని కబుర్లు చెబుతూ ఏవేవో చెబుతూ, ఇప్పుడు పుస్తకాలు చదివిన వాడు ఎవడైనా, చదువుకున్నవాడు ఎవరైనా గ్రంథాన్ని తిరగేస్తే ఎవడైనా చెప్పగలడు మాటలు, ఎవరైనా మాట్లాడగలరండి. ఇప్పుడు రామాయణం చదవగల శక్తి ఉన్న వాడు ఉన్నాడు, రామాయణం గురించి టకటకటగా మాట్లాడగలడు. లేకపోతే భాగవతం భారతాలు చదవగల శక్తి, సంస్కృతం కాస్త టచ్ ఉండి చదువుకున్నవాడు అనుకోండి, వాడు భారతం చదివి భాగవతం చదివి కృష్ణలీలలన్నీ కూడా చక్కగా చెప్పేయగలుగుతాడు. అలాగా ఇప్పుడు కొంతమంది చెప్పేవే నిజాలు, కొంతమంది చెప్పేవి అబద్ధాలు అనేవి ఉండవండి. కాకపోతే వారికి వాటి మీద నమ్మకం లేదు. ఇప్పుడు వీళ్ళు ఈ ఛానల్స్ వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక స్వామీజీ దగ్గరికి వెళ్ళి ఏమిటి షిరిడి సాయిబాబా పరిస్థితి ఏమిటి అంటారు. ఆయనతో వచ్చింది ఆయన చెప్తాడు, ఆయన పరిజ్ఞానంలో ఆయన పరిధిలో ఉన్నది ఆయన చెబుతాడు. దాన్ని వీళ్ళు పబ్లిక్ చేసి ఆ ఛానల్స్ వాళ్ళు యూట్యూబ్లో పెట్టి వాళ్ళ చేత వీళ్ళ చేత తిట్టిస్తున్నారు. అనవసరంగా ఆయన చెప్పిన ఆయన్ని తిట్టిస్తున్నారు, ఎవరి గురించి చెప్పారో ఆ దేవుడిని తిట్టిస్తున్నారు. ఇది ఎంత దారుణంగా ఉంది అంటే ఘోరంగా ఉంది పరిస్థితి. ఈ ఛానల్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, తెలియకో మరి తెలుసో కావాలనో కాంట్రవర్సీయో తెలియదు కానీ గబగబా వెళ్తారు, ఒక స్వామీజీ దగ్గరికి మైకు పెడతారు మూతి దగ్గర, అయ్యా ఏమిటి ఇలా అన్నారు బాబా గారి గురించి, బాబా నిజంగా దేవుడేనా లేకపోతే గురువేనా ఏది కాదా అంటాం. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో గబాలను ఏదో మాట్లాడతారు. ఆయన వాళ్ళు ఇది, ఆయన ఇది, మాకు తెలిసి ఏమి కాదు ఏది కాదు అంటారు. సహజంగా అది తీసుకొచ్చి వాళ్ళు పబ్లిక్లో పెడతారు, యూట్యూబ్లో లేకపోతే ఛానల్స్లో వేసేస్తారు. జనం రెచ్చిపోతారు. అక్కడ నమ్మకం దెబ్బతింటుంది. ఇప్పుడు షిరిడి సాయిబాబా గారి మీద కాంట్రవర్సీ నడుస్తుంది అనుకోండి సుమారుగా. ఆయన ముస్లిం అని ఒకళ్ళు, హిందూ అని ఒకళ్ళు. ఆయన కాలంలో ఆయన బ్రతుకున్నప్పుడే ఆయన ఎవరు పట్టుకోలేకపోయారు, నువ్వు హిందువా ముస్లిమా అని అడిగారు. ఎవరి వల్ల కారణం ఏంటంటే, ఆయన హిందువులకి సమ్మతమైనటువంటి పనులు చేశాడు, తులసి కోట పెంచాడు, నిరంతరం భజన జరిగేది, నిరంతరం ధ్వని వెలుగుతూ ఉండేది, నిరంతరం అన్నదానం జరుగుతూ ఉండేది, నిరంతరం విష్ణు సహస్రనామ పారాయణ జరుగుతూ ఉండేది, భాగవతం పారాయణ జరుగుతూ ఉండేది, భగవద్గీత పారాయణ జరుగుతూ ఉండేది. ఎవరైనా భక్తులు కష్టాల్లో ఉంటే విష్ణు సహస్రనామం చదవరా అనేవాడు బాబా. ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే భాగవతం చదవరా అనేవాడు, లేకపోతే భావార్థ రామాయణం చదవరా అనేవాడు. ఆయన ముస్లిం అయితే రామాయణం గురించి భాగవతం భారతం చదవమంట కదా, ఖురాన్ చదవమనేవాడు. అందుకని ఎవరు ముస్లిం పని హిందూ అన్నావా అంటే ముస్లిం అంటే అన్నిటికీ అతీతమైనటువంటి వాడు ఆయన. ఈ మతాలు కులాలు అనేవాడికి సమదృష్టితో చూడడానికి వచ్చిన కారణ జన్ముడు అనుకుంటారు కొంతమంది. ఈ బాబా భక్తులందరూ కూడా నమ్మకం మీద దెబ్బ కొడుతున్నారు. ప్రతి వాళ్ళు కూడా ఈ ఛానల్స్ చేసిన తర్వాత పబ్లిసిటీ, బాగా విపరీతమైన పబ్లిసిటీ, ఛానల్స్, ఫోన్లు, టీవీలు, యూట్యూబ్లో వచ్చేసిన తర్వాత ఇది చాలా వేగంగా విస్తరించిపోతుంది. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తోచినట్టు వాళ్ళు ప్రవర్తించడం వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి. ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఒక దేవుడిని ఏమన్నా నువ్వు గురువుగానో లేకపోతే దేవుడుగానో లేకపోతే ఇంకో రకంగానో కొలుస్తున్నావు, వాడి నమ్మకం మీద దెబ్బ కొడుతున్నారు. వాడి నమ్మకం ఏమిటి, ఎంతకాలం నుంచి నేను ఈయన్ని పూజ చేశానా అనే విధంగా మనసులో నెగిటివ్ ఆలోచనలు తీసుకొచ్చేస్తున్నారు. కొంతమంది స్వార్థపరులు, కొంతమంది వాళ్ళే గొప్ప, వాళ్ళ మాట చెల్లుబాటు కావాలి, లేకపోతే కొంతమంది ఈగో, కొంతమంది ఏమో మత ఛాందస్సులు, కొంతమంది ఏమో వాళ్ళు చెప్పిందే నిజం, లేకపోతే వాళ్ళకి పబ్లిసిటీ అవ్వాలనో, లేకపోతే వ్యూస్ పెరగాలనో, లేకపోతే వాళ్ళ పేరు 10 మంది ఛానల్స్లో చూడాలనో, మనకి ఏమి తెలియదండి. అది ఏమో అర్థం కావట్లా. దారుణంగా ఉంది పరిస్థితి. ఎందుకు అందరినీ వదిలేసి షిరిడి సాయిబాబా మీద పట్టించారు తాళం తెలియట్లా. అంటే షిరిడి సంస్థానం అభివృద్ధి చెందుతుంది, బాగా భక్తులు కోటాను మంది భక్తులు వెళ్తున్నారనా లేకపోతే ఏమో తెలియదు. మీరు ఇప్పుడు సమాజానికి సేవ చేయండి. ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ సమాజానికి సేవ చేయండి. మీ పేరు మారుమోగుతుంది. ప్రతి ఇంట్లో మీ ఫోటో పెట్టుకుంటారు, ప్రతి ఇంట్లో మీ నామస్మరణ జరుగుతూ ఉంటుంది, ప్రతిరోజు తలుచుకుంటారు. ఏమీ చేయకుండా, సమాజానికి ఎటువంటి ఉపయోగం లేకుండా మాట్లాడడం, ఉత్త కబుర్లు కాకుండా సమాజానికి సేవ చేయండి. పేదల్ని హక్కును చేర్చుకోండి, కుగ్రామాలని దత్తత తీసుకోండి, కఠినతరమైనటువంటి రోగాలను పోగొట్టి ఆసుపత్రులు కట్టించండి, లేకపోతే వాళ్ళకి సేవ చేయండి, వాళ్ళకి ధన సహాయం చేయండి. అప్పుడు మీరు దేవుడే. ఎప్పుడైతే మీరు ఇంతమందిని హక్కును చేర్చుకొని రోగగ్రస్తుడిని తీసుకొని వాడిని రోగం తగ్గించావో, నీవు ఆ కుటుంబానికి దేవుడివే. నీ ఫోటో పెట్టుకుంటారు, ఇంట్లో రోజు పూజ చేసుకుంటారు, దండం పెట్టుకుంటారు.
అది దేవుడు అంటే. దేవుడు అంటే అర్థం అదండి. అంటే దేవుడు అంటే ఎవరో ఆకాశం నుంచి ఊడిపడలా, మనుషుల్లోనే దేవుడు అంటాం మనం. ఎక్కడ ఎవరికి నిస్వార్థంగా ఉండి 10 మంది మేలు కోరి సమాజానికి ఉపయోగపడి సమాజానికి సేవ చేసి మంచి మెసేజెస్, మంచి చక్కని మాటలు మాట్లాడుతూ 10 మందికి సహాయపడుతూ అందరి కష్టాలు తీర్చేవాడిని దేవుడు అంటాం మనం. అది కాబట్టి మాట్లాడే వాళ్ళందరూ కూడా సమాజానికి ఉపయోగపడే పనులు చేయండి, పేదల్ని హక్కును చేర్చుకోండి, లేకపోతే మౌనంగా ఉండండి. ఈ కాంట్రవర్సీల వల్ల బయట వాళ్ళు నవ్వుకుంటున్నారు, ఒకళ్ళు తిట్టుకోవడం. మన హిందువులే పీఠాధిపతులు, దీని మతాన్ని నమ్మేవాళ్ళు, సనాతన హైందవ ధర్మాన్ని నమ్మేవాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు చాడీలు చెప్పుకుంటూ తిట్టుకుంటూ ఛానల్స్లో పెట్టుకుంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? అది కరెక్ట్ కాదు నా ఉద్దేశం. దయచేసి మీరు మౌనం వహించండి, ఒకరిని తిట్టుకోవద్దు. ఇప్పుడు బాబా గారు లేడుగా, ఇప్పుడు నువ్వు వెళ్ళి అడుగుతావా బాబాని, ఏమయ్యా నువ్వు ముస్లింవా, హిందువా, లేకపోతే ఇంకెవరివా అని అడుగుతావు? అడగలేవు కదా, లేడుగా, ఆయన చనిపోయే 100 ఏళ్ళు దాటిపోయింది. కాబట్టి లేని దాని గురించి ఎందుకు? నమ్మకం ఉన్న వాళ్ళని వెళ్ళనివ్వండి. అపనమ్మకం కలిగించి వాళ్ళని భ్రష్టు పట్టిద్దామని చూసేటువంటి వాళ్ళందరూ కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎవరి ఇష్టం ప్రకారం వాళ్ళ దైవాన్ని కొలుచుకుంటారు. వాక్ స్వాతంత్రం లేదా ఇవాళ? ఎవరు తోచినట్టు వాళ్ళు మాట్లాడట్లేదా? అలాగే ఎవరి భక్తి వాడిది, ఎవడి స్వాతంత్రం వాడిది, ఎవడి నమ్మకం వాడిది. ఆ నమ్మకాల మీద నీళ్లు పోయొద్దు. ఒకళ్ళొకళ్ళు తిట్టుకోవడం వల్ల మన హిందూ ధర్మం కొంచెం కించపరిచినట్టు ఒకళ్ళొకళ్ళు తిట్టుకుంటున్నారు, తెలియక పాపం. వాళ్ళు పెద్ద స్థాయిలో ఉన్నా కూడా ఒకళ్ళొకళ్ళు కించపరుచుకుంటున్నారు. నీ సంగతి తెలియదు అంటే నీ సంగతి తెలీదా? ఇది కరెక్ట్గా అనిపించట్లేదు. భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి, నమ్మకం పోతోంది. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, అమ్మో ఏ స్వామీజీ ఇలా మాట్లాడుకుంటున్నారు ఏంటని ఒక భయము, ఆందోళనకు గురి అవుతున్నారు జనాలు. సామాన్య జనం, చదువుకొని పామరులకి ఆందోళన కలుగుతోంది. కాబట్టి మీరు ఇవన్నీ మానుకోండి. తిట్టుకోవడం, కొట్టుకోవడం, అరుచుకోవడం, ఒకళ్ళ గురించి బయట పెట్టుకోవడం ఆపేసి మౌనం వహించండి. మీకు కుదిరితే సమాజానికి సేవ చేయండి. ఈ మాట్లాడే వాళ్ళందరూ కూడా ఈ బాబా విషయం పక్కన పెట్టేసి, బాబా గారు నీ ఆస్తులు అడగలేదుగా, లేకపోతే బాబా గుడి కట్టిన ఆయన వచ్చి నేను డబ్బు అడిగాడా, లేకపోతే నువ్వేమన్నా ఇచ్చావా, డబ్బు రూపాయి ఖర్చు పెట్టావా, ఏమీ లేదు కదా. అటువంటి పరిస్థితుల్లో అవన్నీ ఎందుకు? జరిగిపోయింది, నీకు నమ్మకం ఉంటే వెళ్ళు, లేకపోతే వదిలేయి. ఈ నీ అపనమ్మకాన్ని 100 మందికి రుద్ది దానికి ఏదో దీని ఏమంటారు, అంటు వ్యాధిలాగా 10 మందికి పట్టించి దాన్ని ఒకటి చెడి 100 మంది చెడగొట్టి సమాజాన్ని స్పాయిల్ చేయడం కన్నా మౌనం వహించు, నీ పన్ను చేసుకో, జరిగేది జరుగుతుంది. కాలమే అందరికీ గురువు కదా, కాలమే పరమాత్మ, కాలమే దేవుడు అన్నాం మనం. కాబట్టి జరిగేది జరుగుతుంది. ఈ కలియుగంలో ఏమైనా జరగచ్చు, ఇటువంటివి ఏమైనా జరుగుతుంటాయి. కలియుగం ఇది, ఎన్నో అరాచకాలు జరుగుతున్నాయి, ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ మన ఈ పెద్దలందరూ కూడా ఈ సనాతన హైందవ ధర్మాన్ని కాపాడండి. ఒకళ్ళొకళ్ళు దూషించుకోవద్దు, దూషించుకొని పోస్టింగులు పెట్టుకోవడం వల్ల సామాన్య జనం కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు, గందరగోళానికి గురవుతున్నారు. కాబట్టి దయచేసి మా మనవి ఏంటంటే, మీ పాదములను పట్టి ప్రార్థన చేసేటువంటి మనవి ఏమిటంటే, ఈ దూషణలు ఆపండి. మీరు చేయగలిగితే సమాజానికి సేవ చేయండి, పేదల్ని ఆ హక్కును చేర్చుకోండి. కుగ్రామాలు ఉన్నాయి, నీళ్లు లేని దిక్కు లేని ఒక రోజు కొన్ని గ్రామాలు ఉన్నాయి, వాటిని బాగు చేయండి. తిండి లేని వాళ్ళు ఏడుస్తున్నారు, వాళ్ళని బాగు చేయండి. అప్పుడు మీరు దేవుడే మీ ఫోటో పెట్టుకుంటారు వాళ్ళ కాలనీలో. కాబట్టి ఇవన్నీ ఆపేసి చాలా ఉంది మీరు చేయాల్సిన పని. హిందూ ధర్మంగా కాషాయం కట్టినప్పుడు ఎన్నో చేయాల్సినవి ఉన్నాయి. సమాజానికి హితం చేయండి. బోర్డన్ని పనులు ఉన్నాయి చేయాల్సినవి. ఎంతోమంది దీనహీన స్థితిలో ఉన్నారు, వాళ్ళందరినీ హక్కును చేర్చుకోండి. వాళ్ళకి తిండి పెట్టండి, నాకు మంచి బట్టలు ఇవ్వండి. కట్టుకోవడానికి తిండి లేని వాళ్ళు, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట గూడు లేని వాళ్ళు బోల్డు మంది ఉన్నారు. మీ ద్రవ్యాన్ని వాళ్ళకి ఖర్చు పెట్టండి. అప్పుడు వాళ్ళు మిమ్మల్ని దేవుడిగా కొలుస్తారు. అప్పుడు హిందూ ధర్మం ఇంకా ఉన్నత శిఖరాలు, హిమాలయాలు దాటి వెళ్ళిపోతుంది. కాబట్టి దీన్ని కాపాడండి. ప్రజల నమ్మకాలని పోగొట్టొద్దు. ఎవరి పని వాళ్ళని చేసుకోనివ్వండి. ఇటువంటి సమాజంలో ఇటువంటి ఈ అంటు రోగంలాగా దీన్ని ప్రబలింప చేయొద్దు. దయచేసి మీరు తిట్టుకుంటున్నారు, కానీ సమాజంలో అది చెడుగా పెడుతోంది మెసేజ్. దయచేసి నేను చెప్పినట్టుగా మీరు చేయగలిగితే సమాజానికి సేవ చేయండి. ప్రతిరోజు మిమ్మల్ని దేవుడిగా కొలుస్తారు, మీ కాళ్ళు పట్టుకుంటారు అందరూ. తిండి లేని వాళ్ళు ఉన్నారు, బట్టలు లేనివారు, గూడు లేని వాళ్ళు, గతి లేని వాళ్ళు, అనాథలు ఉన్నారు, అనాథ పిల్లలు, అనాథ పెద్దలు ఉన్నారు. వాళ్ళందరినీ హక్కును చేర్చుకోండి, వాళ్ళని కాపాడండి. ఇది మన ధర్మం. దీన్ని మర్చిపోయి వేరే మాటలన్నీ మాట్లాడుకుంటూ సమాజాన్ని పక్కదోవ పట్టించొద్దండి. దయచేసి మీ అందరికీ కాళ్ళు పట్టుకు దండం పెట్టి చెప్తున్నాను, ఇక నుంచి మీరు యూట్యూబ్లో ఎవరినెవరు దూషణ చేసుకోవద్దు. దయచేసి రిక్వెస్ట్ అండి ఇది.
మీరు సమాజానికి సేవ చేయండి, హిందూ ధర్మాన్ని పైకి తీసుకెళ్ళండి, గొప్ప స్థాయిలో కూర్చోబెట్టండి.